Inter pass in the students की practical learning and industrial exposure तो 100% placement इस्तुंदी I create degree college. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ, నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బస్సోడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురా ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామి నాకు పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తిపోతే నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుడు పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను, స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. లోపల చప్పుడేంటి? అమ్మా, అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషం అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట. సరే జరగండి. ఎందుకంటే కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. పెద్దబాయ్ అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించాయి. లేరా ఇదిగో చూడు, నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తా. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబ్బాయి గారు, అమ్మాయికి పెళ్లి చేసేయడం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారంటే తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు.
ఎట్టా జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి, నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తా? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే ఆ. మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ఆ. ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు పెట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా బాబు. రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా. నేను లేదు, మన అన్నవరం అన్నాడు. మరి వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. రేయ్, అయ్యా ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపించమంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, అయ్యా సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను, రండి. ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. రేయ్, అయ్యా. నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చా. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి గడి మార్చారండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు, ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. ఏంట్రా వాగుతున్నావ్? అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా తెప్పరేలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నాకు గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. బండి కమాలి వెళ్ళరా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. ఏ గోవిందయ్య, అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వచ్చింది. అవునండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందయ్య, అయ్యా. వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. రేయ్ చిన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సు ఎందుకు వస్తండి? రై, మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? రేయ్, అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. నర్సీపట్నం రోడ్లో దిగితే రేయ్ చిన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ. గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును,
మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 బీసీలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలో ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మరిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమాల్ డిమేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? టేపని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెబ్రీ వేసాలండి, తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి. మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లలో గుట్టలో లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదే చేతులు మోటార్ సౌండ్ అవుతుంది. రే చిన్నయ్య, మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుండ్రు. బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది. బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకెక్కకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అందుకే చదువుకోలే. ఉత్తినే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా? అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి. నేను ముందే తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళాదుంప కింద పని చేయట్లేదు కదండి.